హాయ్ అండి, నమస్తే అండి. నేను సింపుల్గా పచ్చి మామిడి ఎలా తయారు చేసుకోవాలో 4 మామిడికాయలు తీసుకున్నానండి. 4 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి దానిపైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రోజంతా ఎండలో పెట్టానండి. ఇది జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి గట్ట చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకోవడానికి బాగుంటుందండి. సింపుల్గా కూడా తయారు చేసుకునే విధానం కూడా సింపుల్ అండి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు దోరగా వేపి మిక్సీ పట్టి కలుపుకోవాలండి. ఈ ముక్కల్లోని రుచి సరిపడా కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. శుభ్రంగా కలపాలండి. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవాలండి. కొలత ఏం కాదు, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి. అది వీడియో తీయలేదండి. 2 ఎండుమిరపకాయలను కొద్దిగా ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇదిగోండి ఆయిల్ కూడా వేసేసి శుభ్రంగా కలిపేసి సింపుల్గా మామిడికాయ పచ్చడి రెడీ.